మన జీవితం ఒక ప్రయోగంలా సాగితే ఎలా ఉంటుంది అంటే ఆశయాలు, ఓటములు, మళ్ళీ నిలదొక్కుకోవడం ఇవన్నీ కలిస్తే వచ్చేదే రాఘవరావు గారి కథ. ఆయన జీవితాన్ని ఒక ప్రయోగశాలలా చూస్తే ఆ ప్రయోగం ఫలితమేంటో ఇప్పుడు చూద్దాం రండి. సమయం తెల్లవారుజామున 4 గంటలు. 66 ఏళ్ల ఒక పెద్దాయన తన యూట్యూబ్ ఛానల్ చూసుకుంటున్నారు. సబ్స్క్రైబర్లు కేవలం 47. చూడటానికి అదొక చిన్న నెంబరే కావచ్చు, కానీ ఆయన ప్రస్తుత పరిస్థితికి అదొక పెద్ద అద్దం లాంటిది. ఆ నిశ్శబ్దంలో ఆ 47 అనే సంఖ్య చాలా గట్టిగా వినిపిస్తున్నట్టు అనిపించుంటుంది కదా. కెమెరా ముందు ఆయన ఒక మాట అంటారు, నేను ఓడిపోయిన మనిషిని, కానీ ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఎంత బలహీనంగా కానీ ఎంత నిజాయితీగా ఉన్నాయో ఈ మాటలు. ఈ ఒక్క ఒప్పుకోలు ఈ కథ మొత్తానికి ఆయువుపట్టు. అసలు ఒక మనిషి ఎందుకు ఓడిపోతాడు, ఇంకా ముఖ్యంగా ఓడిపోయేలా సరే ఎందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు? సరే, ఈ ఒప్పుకోలు వెనకాల ఉన్న అసలు కథేంటో తెలుసుకోవాలంటే మనం రాఘవరావు గారి ఇప్పటి జీవితంలోకి, ఆయన గతం మోస్తున్న ఆ బరువులోకి ఒకసారి అలా తొంగి చూడాలి. ఆయన ఉంటున్న ఆ చిన్న అపార్ట్మెంటు, అక్కడున్న ప్రతి వస్తువు ఒక కథ చెప్తున్నట్టుంటుంది. టేబుల్ మీద కట్టాల్సిన బిల్లులు, బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులు, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆయన జీవితం ఎక్కడో ఆగిపోయిందని, ఆర్థికంగా ఎంత పోరాడుతున్నారో చెప్పకనే చెప్తున్నాయి. ఆ గది వాతావరణమే ఆయన మనసులో ఉన్న అలజడికి అద్దం పడుతోంది. ఒకప్పుడు ప్రపంచ పటాన్ని చేతిలో పట్టుకుని ఆ కళ్ల నిండా ఆశతో ప్రపంచాన్ని జయించాలని చూసిన ఒక కుర్రాడు, మరిప్పుడు తన యవ్వనపు ఫోటోను చూసుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటున్న ఒక పెద్దాయన. ఈ 2 చిత్రాల మధ్య ఒక సుదీర్ఘమైన ప్రయాణముంది. అదే ఆయన జీవిత కథ. రండి, ఇప్పుడు కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు రాఘవరావు గారి ఈ జీవితకాలపు ఆశయానికి బీజం ఎక్కడ పడిందో, ఆయన చిన్న పల్లెటూరులో ఆ కల ఎలా మొదలైందో చూద్దాం. ఊహించుకోండి, ఒక చిన్న స్కూల్ గోడ మీద ఒక పాత ప్రపంచం పటం వేలాడుతోంది. దాన్ని చూస్తూ ఒక పిల్లాడంటాడు, నేను ప్రపంచం మొత్తం చూడాలి అని. ఆ ఒక్క మాట, ఆ ఒక్క కోరిక, అదే అతని జీవితాన్ని నడిపించబోయే ఇంధనం. ఆ కల అతని కళ్లల్లో ఒక నిప్పురవ్వను రాజేసింది. అయితే ఆ ప్రయాణంలో అతనికి దారి చూపించిన 2 ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒకరు తన గురువు, చదువంటే పుస్తకాలు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవడం అని చెప్పారు. ఇంకొకరు తన తండ్రి, ఈ ఊరికన్నా ప్రపంచం చాలా పెద్దది, కానీ గెలవాలంటే ముందు ఓడిపోవడం నేర్చుకో అన్నారు. ఈ 2 మాటలు అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా వాళ్ళ నాన్న చెప్పిన మాట, జీవితం ముందుగా ఓడిస్తుంది, తర్వాత గెలిపిస్తుంది. ఎంత లోతైన మాటో కదా. గెలుపుకి ముందు ఓటమే ఒక భాగమనే ఈ పాఠం రాఘవరావు జీవితంలో మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంది. మరి ఈ మాటలు ఆయనకు ఎంతవరకు బలాన్నిచ్చాయో చూద్దాం. ఆ తర్వాత ఆ కలల్ని మోసుకుని ఢిల్లీకి బయలుదేరాడు రాఘవరావు. కానీ అక్కడ జీవితం ఊహించని మలుపు తీసుకుంది. అతను ఎదుర్కొన్న కఠినమైన నిజాలేంటో చూద్దాం. ఢిల్లీ అవకాశాల నగరము అనుకుని వెళితే అక్కడ ఎదురైన వాస్తవికత వేరు. సీట్లు ఫుల్, నెక్స్ట్ ఇయర్ రండి అనే మాటలు. బ్రతకడం కోసం గిన్నెలు కడగాల్సిన పరిస్థితి. ఒక కొత్త ఆరంభం అనుకుంటే ఒక లాడ్జ్లో ఒంటరి గది. అంటే అతను ఊహించుకున్న దానికి అక్కడ ఎదురైన దానికి అస్సలు పొంతనే లేదు. ఈ దెబ్బ అతనికి చాలా పెద్ద పాఠమే నేర్పింది. సరిగ్గా ఆ టైంలో ఆయనకి ఒక మాజీ ప్రొఫెసర్ పరిచయం అయ్యారు. ఆయనే కొత్త గురువు. ఆయన రాఘవరావుకి 3 సింపుల్ సూత్రాలు చెప్పారు. 1 చదవడం, 2 గమనించడం, 3 ప్రశ్నించడం. ఇవి కేవలం పుస్తకాలకు సంబంధించినవి కావు, జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిన పాఠాలు. ఇప్పుడు కథలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. రాఘవరావు జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు తన కల, మరోవైపు తన కుటుంబం. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. యూకేలో పిహెచ్డి చేసే అవకాశం వచ్చింది. ప్రపంచాన్ని చూడాలన్న కల నెరవేరబోతోంది. చేతికి అందినట్టే ఉంది. బహుశా అతని జీవితంలో ఇదే అత్యంత సంతోషమైన క్షణం అనుకునుంటారు. కానీ అక్కడే ఒక పెద్ద కానీ ఉంది. వాళ్ళమ్మగారన్నారు, నువ్వెళ్తే నువ్వు తిరిగి వచ్చేసరికి నేను బతుకుండేనేమో. ఈ మాటలు ఒక బాణంలా గుండెల్లోకి దిగిపోయాయి. తన జీవితకాలపు కల ఒకవైపు, కొడుకుగా తన బాధ్యత మరోవైపు. ఆ ఒక్క మాటతో అతని జీవితం వెళ్లాల్సిన దారి మొత్తం మారిపోయింది. సరే,
మళ్ళీ ఇప్పటికొచ్చేద్దాం. రాఘవరావు గారు తన భార్య సావిత్రితో కూర్చుని ఉన్నారు. తన కథను, తన ఓటమిని ప్రపంచంతో పంచుకోవాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన తన ఓటమిని ఒప్పుకుంటూ ఒక వీడియో రికార్డ్ చేశారు. కానీ ఆ అప్లోడ్ బటన్ నొక్కడానికి చేతులు రావడం లేదు. మనసులో ఎన్నో ప్రశ్నలు. ఎవరైనా చూస్తారా? చూస్తే నవ్వుతారేమో. ఇన్నేళ్ల తర్వాత తన వైఫల్యాన్ని ఒప్పుకుంటే లోకం ఏమనుకుంటుందోనన్న భయం. ఆ భయం ఆయన్ని వెనక్కి లాగుతోంది. సరిగ్గా ఆ సమయంలో ఆయన భార్య సావిత్రి గారు ఒక మాట అంటారు. మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేశారు, చాలు. ఎంత సింపుల్ మాటో కదా, కానీ ఎంత పవర్ఫుల్. గెలుపో ఓటమో కాదు, మనకు మనం నిజాయితీగా ఉండటమే ముఖ్యమని గుర్తు చేశారు. ఆ మాటలు ఆయనకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆ బటన్ నొక్కేశారు. వీడియో పబ్లిష్ అయిపోయింది. ఫలితమేంటి అనే భయాన్ని పక్కన పెట్టి తన నిజాన్ని ప్రపంచం ముందు పెట్టారు. అది చూడ్డానికి ఒక చిన్న క్లిక్ మాత్రమే కావచ్చు, కానీ ఆయన జీవితంలో మాత్రం అది ఒక చాలా పెద్ద ముందడుగు. అప్పుడు సావిత్రి గారంటారు, ఇది మొదటి అడుగు కాదు, మళ్ళీ మొదలైన అడుగు అని. వావ్, ఎంత అద్భుతమైన మాటో కదా. ఇదొక కొత్త ప్రారంభం కాదట, ఎప్పుడో ఆగిపోయిన ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టడమట. ఈ మాట ఒక ఆశను మిగులుస్తుంది, ఒక ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. జీవితంలో ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం ఉంటుందా?